సభ జూబ్లీహిల్స్ లో పెట్టినటువంటి బీఆర్ఎస్ సభలో ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డిని జనం చీకొడుతున్నారు, తిట్టరా అని తిట్లు తిడుతున్నారు. కేసీఆర్ పథకాలకు కోతలు, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యం, గరీబోలను రోడ్లపై పడేశారు. జూబ్లీహిల్స్ లో ఓడిపోతామనే భయంతోనే దొంగ ఓట్లు రాయించుకున్నారు. నియోజకవర్గంలో వేలల్లో ఫేక్ ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ ను జూబ్లీహిల్స్ లో దెబ్బ కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరిపడాలి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు నిన్న మాట్లాడారు. అయితే నిన్న భారీ ఎత్తున అక్కడికి కొన్ని వేల మందితోటి సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుర్రు. అయితే అక్కడ మాట్లాడారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది, ఇండ్లు ఊలగొట్టడం ఇందిరమ్మ రాజ్యం, ఓడిపోతాం అనేటువంటి భయం ఉన్నది కాబట్టి ఆ భయంతోనే ఈ ఫేక్ ఓట్లను క్రియేట్ చేసుకున్నారు. దాదాపు ఒక 20,000 ఫేక్ ఓట్లు ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుర్తించి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఫేక్ ఓట్లు ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు తీసుకుపోయి ఆధారాలు ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు నిన్న ఎన్నికల సంఘానికి ఇచ్చి అక్కడ కూడా మాట్లాడారు ఏ రకమైనటువంటి ఫేక్ ఓట్లు ఉన్నాయి ఏంటి అనేది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను నేను. ఫేక్ ఓట్లలో ఏ రకమైనటువంటి ఫేక్ ఓట్లు ఉన్నాయో చూపిస్తాను. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఒక ఓటు ఉంది అక్కడ. మరి ఆ ఓటు అటెట్ వచ్చిందో అర్థం కాలేదు. ఇగో ఇది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఓటు ఉంది ఆడ. మరి ఇది ఫేకా లేకపోతే ఓటే ఫేకా అర్థం కావట్లేదు, కానీ ఈ రకంగా చాలా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నిన్న ఇదే సభలో మాట్లాడుతూ నేను ఉన్నంత కాలం కాంగ్రెస్ జెండా ఎగరనియను అని చెప్పేసి పీజేఆర్ కుమారుడు ఎవరైతున్నారో మాజీ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు, నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవదు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేసిండు. అదే సభ వేదిక మీదుగా కన్నీళ్లు పెట్టుకున్న సునీత, మాగంటి సునీత నిన్న కన్నీళ్లు పెట్టుకున్నది. వేదిక మీద మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆమె భర్త గుర్తుకొచ్చినట్టున్నాడు. సో ఆ ప్రజలందరినీ చూసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత ఎట్లాగో ఉంటుంది కదా, దాదాపు ఒక 3 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి సడన్ గా ఆయన అకాల మరణంతో కొంత గుర్తుకొచ్చి ఉంటాడు. సో కాబట్టి ఆమె కొంత కన్నీళ్లు పెట్టుకున్నది. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే జూబ్లీహిల్స్ లో 20,000 నకిలీ ఓట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో 1, 2 కాదు, 20,000 నకిలీ ఓట్లు ఉన్నాయి. ఈ నకిలీ ఓట్లను ఎక్కడికి వెళ్ళి, కొడంగల్కి వెళ్ళి కొన్ని వచ్చి పడతాయి ఇక్కడ, అలాగే దాంతోపాటు నకరేకల్కి వెళ్ళి కొన్ని వచ్చి పడతాయి, నారాయణపేటకి వెళ్ళి వచ్చి కొన్ని వచ్చి పడతాయి, దాంతోపాటు ఇంకా కొన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి ఇలా పడతా ఉన్నాయి. ఇక్కడ దేనికి పడతా ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు నమోదైనాయి? ఎన్నికల సంఘం ఇక్కడ చెప్పేదంతా వేరు, ఇక్కడ జరుగుతున్నదంతా వేరు. ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే అక్కడ కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్నటువంటి అవకాశం కల్పిస్తారు. మొన్న ఓటు నమోదు చేసుకున్నటువంటి అవకాశం కల్పించగానే ఈ ఫేక్ ఓట్లన్నీ వచ్చి పడ్డాయి. ఇక్కడనేమో ఇంటి పేరు ముందుంటుంది, ఏది జూబ్లీహిల్స్ లో, ఊరలోనేమో ఇంటి పేరు వెనకాల ఉంటుంది. ఒకవేళ ఊరల్లో ఇంటి పేరు వెనకాల ఉందనుకో ఆ వ్యక్తికి, ఇక్కడనేమో ఇంటి పేరు ముందుంటుంది. ఇట్లా రివర్స్ లో పెట్టేసి ఓట్లు పెట్టేసి మరి ఎన్నికల సంఘం ఏం చేస్తా ఉన్నది? కన్ను మూసుకుందా, గుడ్డి గుర్రాల పనులు అవుతా ఉందా, ఏం చేస్తా ఉంది? సో కాబట్టి ఎన్నికల సంఘము ఇక్కడ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. జూబ్లీహిల్స్ లో 20,000 నకిలీ ఓట్లు, ఒకే ఇంట్లో 43 మందికి ఓటు హక్కు ఉన్నది. ఒక్కో వ్యక్తికి 3 గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఒకటే వ్యక్తికి ఇక్కడ కనపడుతుంది చూసినావా, ఒకటే వ్యక్తికి 3 గుర్తింపు కార్డులు ఉన్నాయంట. బూతుకో 50 వరకు దొంగ ఓట్లు ఉన్నాయి. గెలవాలని కాంగ్రెస్ అడ్డదారి దొక్కుతోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. దేశమంతా రాహుల్ గాంధీ గారు ముత్తుకుంటూ తిరుగుతూ ఉంటారు. దేశమంతా ఫేక్ ఓట్లు జరుగుతూ ఉన్నాయి, ఇదంతా జరుగుతూ ఉన్నాయని. ఇక్కడ మాత్రము తెలంగాణలో మాత్రం ఈ రకంగా ఫేక్ ఓట్లు అంతా కూడా బయట పడతా ఉన్నాయి. 1, 2 కాదండి, దాదాపు 20,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయంట జూబ్లీహిల్స్ లో. 20,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉంటే అక్కడ ఎన్నికలు జరిపితే అక్కడ ఎవరు గెలిచినా, బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఫేక్ ఓట్లతో గెలిచినట్టు అనుకోవాలనా? ఎన్నికల సంఘం మీద దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఫేక్ ఓట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఒక ట్వీట్ కూడా ఎందుకు వేయడం లేదు? కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి
తనకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తనకు వ్యతిరేకంగా ఉంటే ఒక రకంగా, ఏ రకంగా వ్యవహారం చేస్తుందో ఇక్కడ చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతా ఉన్నది. జూబ్లీ హిల్స్లో నిన్న మనం ఆల్రెడీ చూపించడం, చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూపించడం మనం. ఇగో ఇవాళ కూడా చూపిస్తా చూడండి. ఇగో కోవూరి నాగన్న, ఈ ఫోటోనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో పెట్టేసి కోవూరు నాగన్న అని పేరు పెట్టిరు. ఇది దొంగ ఓటా, మంచి ఓటా, ఇది ఏం ఓటు ఇది, దీని కథ ఏంది? ఇగో ఇట్లా ఈ రకమైనటువంటి ఫేక్ ఓట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తా. నిన్ననే మనం ఇది మాట్లాడుకున్నాం. ఫేక్ ఓట్లు ఎట్లెట్లా ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇక్కడ వెంకటేష్ కోట అని చెప్పేసి జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఈయనకి ఓటు. ఇదే వెంకటేష్ కోట అని తీసేసి వెంకటేష్ అనే పేరుతోటి నారాయణపేటలో ఉంటుంది. అంటే మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం పక్కనే నారాయణపేట. ఇట్లా ఇవన్నీ ఫేక్ ఓట్లు, ఇన్ని ఫేక్ ఓట్లు ఉంటే నిన్న ఎన్నికల సంఘము అవి అట్లాంటివన్నీ కామనే, రెండు అడ్రస్లతో ఉండడం కామనే అని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటిస్తే, ఆ ప్రకటించిన దాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రచారం కల్పించారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. అగో ఎన్నికల సంఘమే చెప్పింది కేటీఆర్ బొక్కబోర్ల పడ్డాడు అని చెప్పేసి వీళ్ళే ప్రచారం చేశారు. ఇదే ఎన్నికల సంఘము బీహార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, లేకపోతే మొన్న బెంగళూరు సౌత్ లోక్సభ పరిధిలోని మహదేవ్పుర నియోజకవర్గంలో ఏవైతే ఆధారాలు తీసుకుపోయి ఎన్నికల సంఘం ముందు పెడితే అవన్నీ కూడా, దాని మీద కూడా ఎన్నికల సంఘం రెస్పాండ్ అయింది. రాహుల్ గాంధీ గారు చెప్పినవన్నీ కూడా అబద్ధము, అదంతా ఏదీ లేదు, కొన్ని సాధారణంగా అక్కడక్కడ కొన్ని ఫేక్ ఓట్లు ఉంటాయి, ఆ ఓట్లు ఎవరు కూడా నా ఓటు వేయలేదు అని చెప్పేసి మాట్లాడితే మాత్రం ఆహాహా అట్టెట్ట ఎన్నికల సంఘం అట్టెట్ట చెప్తుంది, ఇది మొత్తం ఫెయిల్యూరు, ఇది బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కయిందని చెప్పేసి అక్కడ మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళ అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలోకి వచ్చి వీళ్ళు ఇక్కడ అధికారం ఉన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఫేక్ ఓట్లు ఉంటే మాత్రం ఇది కామనే అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పగానే ప్రచారం చేస్తారు దానికి సోషల్ మీడియాలో. ఇదేం దిక్కుమాలినటువంటి స్టాండో నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీది. అయితే అటు లేకపోతే ఇటు. సో ఈ రకంగా డబల్ స్టాండ్లు కనపడతా ఉన్నాయి. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి.